హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్లో ఆల్రెడీ కాకరకాయ కర్రీ కూడా ఎలా చేయాలో ఉంది, ఒకసారి అది కూడా వీలైతే చూడండి. ఇది పప్పు, రసం, పప్పుచారు దేనికైనా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనము ఒక 200 గ్రామ్స్ కాకరకాయలని చక్రాల్లా అంత మందంతో కట్ చేసుకోవాలి. దీనికి విత్తనాలు ఉన్నా కూడా ఏం కాదు, విత్తనాలు ఉంటేనే బాగుంటుంది. ముదిరినా లేతగున్నా ఎలా అయినా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఆ సాల్ట్ వేసేపాటికి అవి బాగా మెత్తబడి ఉంటాయి. చూడండి, ఇలా మనము వాటిలో ఉన్న వాటర్ను పిండేసుకుంటే చేదు తగ్గుతుంది. ఈ ప్రాసెస్ అవసరం లేదు, మేము అలాగే తినగలమా అన్న వాళ్ళు మాత్రం ఉప్పు, పసుపు వేయకుండా మనం చక్రాల్లా కట్ చేసిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే మాత్రం పిల్లలు కూడా పక్కకు పెట్టరు. అది మీ ఇంట్లో తినేదాన్ని బట్టి ట్రై చేయండి. ఇక పీసెస్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి, మనకు గట్టిగా మరి ఏం పిండలేదు, అంతా 1 టీ స్పూన్ వాటర్ వచ్చాయి. అయితే దీంట్లో ప్రతి ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్ ఉంటారు కదా, ఫిల్టర్ చేసిస్తే తాగేస్తారు. ఇక దీనికి 3 ఉల్లిగడ్డలు చిన్న సైజువి అవసరమవుతాయి. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ పీసెస్ వేసిన క్లిప్ మిస్ అయింది. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కాక హైలో మాత్రం వేడి కాకుండా మీడియంలోనే మనకు ఆయిల్ వేగాలి. ఆ తర్వాత మనం తీసుకున్న కాకరకాయ పీసెస్ని ఇలా వేసుకోవాలి. మీరు వేసుకునేటప్పుడు 2 బ్యాచెస్ కూడా వేసుకోండి. పెద్ద సైజు అన్నీ ఒకసారి, వీలైతే చిన్నవన్నీ ఒకసారి వేసుకుంటే అన్నీ ఈక్వల్గా మనకు ఫ్రై అవుతాయి. అంతే. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ బ్యాచ్కి పెద్ద సైజు పీసెస్ అన్నీ వేసుకున్నా. ఇలా 2 వైపులా తిప్పుతూ మనము వీటిని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అంతేగాని హైలో పెట్టడమో లేదంటే లోలో పెడితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. హైలో పెడితే పైన బాగా కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిదనం ఉంటుంది ముక్క, అప్పుడు చేదు ఎక్కువ ఉంటుంది. ఇలా మనము చూడండి, ఇప్పుడు సెకండ్ బ్యాచ్కి అన్ని స్మాల్ పీసెస్నే వేసుకున్నా. ఇలా మనం తీసుకున్న పీసెస్ని మనము లైట్ గోల్డెన్ కలర్లో రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదు, ఫిల్టర్ చేసుకుంటే 1 or 2 డేస్లో కర్రీస్కి వాడుకోవచ్చు. ఈ విత్తనాలు చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, క్రంచీగా ఉంటుంది. మనం తీసుకున్న ఉల్లిగడ్డను ఇలా పొడవు చీలికలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది. మొదట అదే బాండ్లీలో ఆయిల్ మనం వంచేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను పొరపాటున ఆనియన్ వేసా, మళ్ళీ పక్కకు తీసేసి తర్వాత మీకు చూపిస్తున్నా. మొదట 1 టీ స్పూన్ శనగపప్పు, అదేనండి చనాదాల్ వేసి అది బాగా వేగిన తర్వాతనే ఉల్లిగడ్డ వేయాలి. అంతేగాని 2 ఒకసారి వేసారంటే శనగపప్పు పచ్చిగా ఉంటుంది. ఈ ఫ్రైలో శనగపప్పే మనకు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కారం అంటే మనం ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నా. ఉప్పు ఆల్రెడీ ముందు పీసెస్లో వేసా కాబట్టి తక్కువ వేసుకున్నా, అంతే. మనకు ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత దాంట్లో పచ్చిదనం పోయి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి బాగా కలిపి ఇప్పుడు టేస్ట్ చూసి మనకు అవసరమైతే మళ్ళీ ఉప్పు, కారం వేసుకోవడమే. అంతేనండి, మనకు రుచికి తగ్గట్టుగా. ఇక ప్లేట్లోకి ఇలా తీసుకుంటే మనకు పప్పు లేదంటే పప్పుచారుకి సైడ్ డిష్గా మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.